ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే బోధిమడుగుల రమేష్ గారిని అన్యాయంగా చంపినారు దుండగులు. ఆ దుండగుల పైన తక్షణమే కేసు నమోదు చేసి మరి ఆదుకోవాలని ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అన్యాయంగా మరి రన్నింగ్కి వెళ్తున్న వాళ్ళని ట్రాక్టర్తో గుద్ది చంపడం అన్నది చాలా బాధాకరం. మళ్ళీ ఏమన్నా పాత కక్షలు ఏమన్నా ఉన్నాయో లేదంటే దేనికోసం ఏమన్నా సమస్యల కోసం ఏదైనా వెళుతున్నాడని మరి ఉద్దేశంగా ఈరోజు పంపించినారో తెలియదు. ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న శనివారం రోజు మరి ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. ఈ ఘటన పైన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. దీనిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. మరి సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, అలాగే రాష్ట్ర డీజీపీ గారు దీనిపైన ఎంక్వైరీ జరిపించి మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబాన్ని మరి ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎందుకంటే ఇంట్లో పెద్ద దిక్కు పోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? ఆ కుటుంబానికి మరి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి గారికి కూడా మేము కోరుతున్నాం. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకొని అలాగే ఆ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మరి రమేష్ గారి హత్యకు ఎవరైతే కారణమైనారో వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకొని మరి కేసు నమోదు చేసి న్యాయం జరిపించవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి ఘటనలు ఎక్కడా జరగకోకుండా అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలపైన దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. క్రిస్టియన్ సోదరులపైన దాడులు, దౌర్జన్యాలు, సువార్తకు వెళ్తున్న సువార్థికులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.